హైదరాబాద్ రామంతపూర్లో అర్ధరాత్రి తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి విద్యుత్ తీగలు తగిలి 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. కృష్ణాష్టమి సందర్భంగా రామంతపూర్లోని గోకులేనగర్లో ఆదివారం రాత్రి ఊరేగింపు నిర్వహించారు. ఈ క్రమంలో రథాన్ని లాగుతున్న వాహనం బ్రేక్ డౌన్ అయింది. దాన్ని పక్కన నిలిపివేసినటువంటి యువకులు రథాన్ని చేతులతో లాగుతూ ముందుకు తీసుకెళ్లారు. దానికి కరెంటు తీగలు తగలడంతో రథాన్ని లాగుతున్న 9 మందికి షాక్ కొట్టింది. దీంతో వారంతా ఒక్కసారిగా విసిరేసినట్లుగా దూరంగా పడిపోయారు. వారిలో 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. సిపిఆర్ చేసేందుకు ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. అయితే మరో 4గురిని స్థానికంగా ఉన్న ప్రైవేట్ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన వారిని కృష్ణ యాదవ్, సురేష్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, రుద్ర వికాస్, రాజేంద్ర రెడ్డిగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. గాయపడిన వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గన్మెన్ శ్రీనివాస్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.